రైట్, మళ్ళీ వస్తాను చిన్నప్పరెడ్డి గారు. చందు శ్రీనివాస్ గారు, సో మొత్తానికి నిన్న ఏదైతే మంత్రుల ప్రమాణ స్వీకారం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి హోంమంత్రిత్వ శాఖ అనేటువంటిది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. బహుశా 90% అదే కన్ఫర్మ్ అయినటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. సో ఒక సాధారణ పోలీసు ఉద్యోగి కుమారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోంమంత్రి కానున్నాడు. నిజంగా అంటే నిన్న అంటే దశాబ్దం పైన ఆయన కోరిక వాళ్ళ అన్నగారి సమక్షంలో, వాళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన కొనిదెల పవన్ కళ్యాణ్ నేను అని అసెంబ్లీలో అడుగు పెడతాడంటే చాలా గొప్ప ఒక మంచి ప్రజాస్వామ్యంలో ఇంత ఎదురు చూసినందుకు ప్రజలు మంచి ఘనమైన మెజార్టీతో అసెంబ్లీకి తీసుకెళ్తారని అర్థమవుతుంది. మంచి పరిపాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో చిన్నప్పరెడ్డి గారు చెప్పినట్టుగా ఆయనలో పవన్ కళ్యాణ్ గారిని అసలు అసెంబ్లీ గేటు దాటనేమని చెప్పే పరిస్థితి నుంచి వైసీపీ నాయకులు కావచ్చు, నువ్వు అసలు ఎమ్మెల్యే కూడా గెలవనే పరిస్థితి నుంచి హోమ్ మినిస్టర్ గా ఆయన చక్కగా ముందు ఈ కేసుల మీద చేయండి, ఆయన చేయగలడు, ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడం ఒక మంచి పరిణామంగా మనం భావించాలి. ఎందుకంటే ఇప్పుడు 600 కేసులు 400 కేసులు అంటున్నారు. అంతకుముందు గతంలో 4000 కేసులు వీళ్ళు పెట్టినా టీడీపీ వాళ్ళు పెట్టినా వాళ్ళు అసలు పట్టించుకోలేదు. అది కూడా ఒకటి ఉన్నది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కానిస్టేబుల్ కొడుకు కానించి సామాన్య పౌరుడు కూడా ఆ స్థాయికి చేరవచ్చు, దాని ఓపిక, రాజకీయాల్లో స్థిరమైన ఆలోచనలు ఉంటాయి అనేది క్లియర్ గా అర్థమైంది. ఎందుకంటే నేను కూడా దానికి ఇన్విటేషన్ ఉంది కాబట్టి డెఫినెట్ గా అక్కడే ఉన్నా. ఈ రోజు కూడా చిన్న పనులు చూసుకొని చంద్రబాబు నాయుడు గారు కూడా విషయం చెప్పేసి సాయంత్రం బయలుదేరి వస్తాం. ఇక్కడ నిన్న చూశాను, నిన్న ప్రత్యక్షంగా చూస్తే అది యాజ్ అ రాజకీయ విశ్లేషకుడని కాదు, నేను అదే పక్కన నాగార్జున యూనివర్సిటీలో చదువుకున్నాను కాబట్టి నిన్న చూసిన మనం ఏం చేయాలంటే రాజకీయాలు పక్కన పెడితే ఒక మంచి పరిపాలన అందించడానికి 4 దశాబ్దాల పైనే అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, అదే సమయంలో ఈ దేశానికే కాకుండా ప్రపంచానికి దిక్సూచిగా మారిన మోదీ గారి సమక్షంలో, గవర్నర్ గారి సమక్షంలో ఒక మార్పు కోసం ప్రజలు ఇచ్చిన మ్యాండేటరీ ఆ తీర్పుని లక్షలాది మంది ప్రజల మధ్యలో ప్రమాణ స్వీకారం చేయడం అనేది ఒక మంచి అప్లాజ్ అనేది అందరికి వ్యక్తమైంది. నేను కూడా చూశాను. అదే సమయంలో బ్రహ్మనాయుడు గారు గతంలో ఏది అంటే ఈ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ మీరు అన్నట్టు ఆయన వ్యక్తిగత హననం చేయటం, వాళ్ళ ఫ్యామిలీ జోలికి వెళ్ళటం, ఆయన కనీసం కారులో నుంచి బయటకు వస్తే మీరు బయటికి రావడానికి కనపడటానికి వీల్లేదని చెప్పి ఒక అభివాదం చేయడానికి కూడా వీల్లేదన్నారు వైజాగ్ లో పోలీసు అని చెప్పి ట్రీట్మెంట్ చేసిన ఆ విధానం, తర్వాత చివరికి నువ్వు అసలు ఇక్కడ నుంచి హోటల్ నుంచి బయటకు రావడానికి వీల్లేదని 12 గంటలు ఆయన నిర్బంధించిన తీరు, తర్వాత నందిగామ దగ్గర 5-6 గంటలు నడి రోజు మీద బైపాస్ మీద పడుకున్న ఆంధ్రప్రదేశ్ లో ఈ రాష్ట్రం మీది కాదు, ఏదో పాకిస్తాన్ ఏదో శ్రీలంక లాగా ఇది నువ్వు వస్తే ఏదో జరిగిపోద్దని చెప్పేసి ఆయన్ని రాష్ట్రంలో కూడా అడుగు పెట్టకుండా ఆయన చేసిన తీరు, ఇవన్నీ పరిణామాల మధ్య ఆయన కనుక మీరు అన్నట్టు హోమ్ మినిస్టర్లో ఆర్డర్ అంటున్నారు, డిప్యూటీ సీఎం ఎదురుగా అయింది కాబట్టి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారితో పరిపాలన గాడిలో పెట్టగలడు అనేది అర్థమవుతుంది. నేను కక్షపూరిత ధోరణిలో ఉండను, ఎలక్షన్స్ వరకే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత అభిప్రాయం లేదన్నాడు కాబట్టి ఆయన రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్, చట్టం తెలుసు కాబట్టి చట్ట ప్రకారం ఆయన వెళ్తాడు, దాంట్లో డౌట్ పడాల్సిన అవసరం లేదు. కాబట్టి దీంట్లో ఎవరైనా దోషులు ఉంటే వాళ్ళకి శిక్షార్హులే. ఇప్పుడు ఈ రోజు తప్పు చేస్తే టీడీపీ తప్పు చేసినా, అటు అంతకుముందు వైసీపీ తప్పు చేసినా ఇప్పుడు ఇన్స్టాంట్ గా ముందు ఈ చర్యలు తీసుకోవాలని చెప్పి రెడ్డి గారు అంటున్నారు. మరి గతంలో ఆయన బాధితులు, అధికార పార్టీ బాధితులు కూడా 120 మంది ఫ్యామిలీని పిలిచి అక్కడ ప్రత్యేక ఆహ్వానం పిలిచి టీడీపీ జనసేన పిలిచారు. వాళ్ళు కూడా కాళ్ళు పోయిన వాళ్ళు, వాళ్ళ మీద అసలు ఏకంగా మాచర్ల నియోజకవర్గంలో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తని ఈ రోజు కూడా యూట్యూబ్ లో లైవ్ మర్డర్ వీడియో ఉంది, గొంతు కోసారు. ఒక కోడిని ఎలా కోస్తారు అంతకన్నా దారుణంగా కోసారు. మరి అవి వదిలేసేయాలి. ఇప్పుడు ఏవైతే ఇన్సిడెంట్ గా జరిగింది, ఇప్పుడు వీటి మీద చర్యలు తీసుకోవాలి. తప్పకుండా దీన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి చట్టంలో ఎవరైనా తప్పులుంటే వాళ్ళు శిక్షార్హులే. ఇదే సమయంలో ఒక మంచిగా ఆలోచిద్దాం, ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ నేను ఏముందంటే దేశానికి మోదీ గారు ఈ రాష్ట్రానికి ఏదైనా చేస్తారనే భావన కలిగింది. ఎందుకంటే ఆయన సమక్షంలో నిన్న ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనకు అభివాదం తెలియజేయటం, ఆ తర్వాత వాళ్ళ అన్నగారికి, ఎందుకంటే వాళ్ళ అన్నగారిని జగన్మోహన్ రెడ్డి గారు పిలిచెల్లా తెలుగు ఇండస్ట్రీ కోసం పెద్ద పాత్ర, ఒక తల్లి లాంటి పొజిషన్లో ఉన్నారు సార్, మీరు ఇది ఇండస్ట్రీని బాగు కోసం మీరు చూడండి అని అంటే ఆయన పట్టినట్టుగా ఆ రోజు వ్యవహరించాడు. ఈ రోజున అంటే సీరియస్ లైట్ గా తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, కానీ పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా తీసుకున్నట్టుంది. తన అన్ననే కాదు ఆంధ్రులనే అవమానించాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఇదితో తీసుకున్నట్టుంది. ఆ సీరియస్ గా తీసుకోబట్టే ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా
కోల్పోయిన పరిస్థితి ఉంటే నిన్న మోదీ గారిని కూడా తీసుకెళ్తారు. అన్న వచ్చాడు అనగానే మోదీ గారు చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళి వీళ్ళిద్దరిని భుజం మీద చేయటం అంటే ఒక మంచి ఇండికేషన్. అంటే మేము వీళ్ళమ్మట ఉన్నాం, మెగా ఫ్యామిలీ మంచిది సమాజానికి చేస్తుంది అనేది మోదీ గారు కల్పించారు. అంటే మోదీ గారు అంటే పవన్ కళ్యాణ్ కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, స్థానం ఏంటి, వాళ్ళిద్దరి స్థానం ఏంటి అనేది లక్షలాది మంది కాదు కోట్లాది మంది మీ టీవీ వీక్షకులు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఆ రోజున చిరంజీవి గారిని కావచ్చు, ఆయనతో పాటు వెళ్ళిన ప్రముఖ దర్శకులు, హీరోలను కూడా ఆ రోజు పట్టినట్టుగా వ్యవహరించిన తీరు వాస్తవే, అందరికి తెలిసిన అంశం, అది కాదనేది. కానీ ఇక్కడ ఇప్పుడు ఈ రోజు పరిస్థితి ఏంటి, మెగా ఫ్యామిలీకి ఎవరు జోలికి రారు, వాళ్ళు ఏదో రాజకీయం చేసుకుంటారు, సినిమాలు తీసుకుంటారు, 10 మందికి 24 క్రాఫ్ట్స్ ఉపయోగపడతారు. అది ఆ రోజు నిరంకుశంగా వ్యవహరించిన తీరు అనేది ఎవరు హర్షించరు. కాకపోతే వీళ్ళ స్థానం ఏంటి, పవన్ కళ్యాణ్ స్థానం ఏంటి, ఈ రోజున అసెంబ్లీలో అడుగు పెట్టినన్న వాళ్ళు అడుగు పెట్టట్లేదు కదా. ఇప్పుడు చంద్ర శ్రీనివాస్ గారు ఎవరైనా ఉన్నారా సార్, ఎవరు లేరు, కనిపించారు. ఆయన తిట్టిన వాళ్ళు ఒక్కళ్ళైనా ఉన్నారా? లేరు. ఒక రోజా, ఒక కొడాలి నాని, ఒక పేరు నాని, అమర్నాథ్, ఈ అంబటి రాంబాబు గారు, వీళ్ళు ఎవరు ఏం సార్, వీళ్ళ పరిస్థితి ఏంటి సార్? బ్రహ్మనాయుడు గారు చెప్పండి మీరైనా. అవును, వీళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఇప్పుడల్లా ఇంకా వాళ్ళకి అడుగు పెట్టే అవకాశం లేకుండా పోయినట్టుంది. రాజకీయాల్లో ఓర్పు ఉండాలి, ఎట్ట పడితే అట్లా తిట్టి అధికారం ఉంది కానీ కేసులు పెట్టి రాష్ట్ర సరిహద్దులు మీరు దాటకూడదని చెప్పి నిర్బంధిస్తే ఎలా ఉంటదండి? ఇప్పుడు ఏమైంది, కోట్లాది మంది మోదీ గారి సమక్షంలో, మోదీ గారి కంటే గొప్ప వాళ్ళు ఉన్నారా ఇప్పుడు ఈ దేశంలో? అటువంటి వ్యక్తి అన్నదమ్ములు ఇద్దరిని తీసుకొని వాళ్ళిద్దరు భుజం మీద చేసి హక్కును చేర్చుకొని, ఇది కదా కుటుంబం అంటే, ఇది కదా విలువలు అంటే, రాజకీయాల కక్షపూరిత అంటే ఇప్పుడు ఈ రోజు నీది కావచ్చు, రేపు ఇంకొకరిది అవుతుంది, రేపు నాదే అవుతుంది. ఏదైనా కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు చాలా హుందాగా వ్యవహరించాలా, గతంలో చేసిన పొరపాట్లను ఇక చేయకుండా వాళ్ళు చూసుకోవాలా. డౌట్ పడాల్సిన అవసరం లేదు. హోమ్ మినిస్టర్ గా లా అండ్ ఆర్డర్ అంటున్నారు, దాంతోపాటు డిప్యూటీ సీఎం కాబట్టి ఇంకో శాఖ, భారీ నీటిపారుదల శాఖ అని పంచాయతీరాజ్ కూడా వస్తుందనేది తెలుస్తుంది. ఏదేమైనా కానీ సాయంత్రం ఆయన తిరుపతి వచ్చిన తర్వాత లిస్టు ప్రకటిస్తారు. ఏ శాఖ ఇచ్చినా ఆయన ఆ శాఖకు అన్ని తీసుకొస్తాడు, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే ఆయనకు డబ్బు ఇవ్వలేదు, ఓన్లీ ప్రజల సేవ, ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన వాళ్ళ అన్న నుంచి స్ఫూర్తిగా పొందాడు. ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్రానికి ఇవ్వాలి. ఈ రాష్ట్రం రాజధాని లేదు, స్పెషల్ స్టేటస్ లేదు, పోలవరం పూర్తిగా లేదు, విశాఖ స్టీల్ లేదు, తర్వాత 35,000 మంది జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్ లేదు. ఆ జాబ్ క్యాలెండర్ ని ఇప్పుడు ఈ రోజు మొదట్లో సంతకం పెడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు, చాలా మంచి పరిణామం. అదే కాక ల్యాండ్ రద్దు అంశం మీద కూడా దృష్టి పెడుతున్నారంటే, ఇప్పుడు సెక్రటరియట్ లో కూడా ఈ రోజున ఆయనకి ఎప్పుడు జరగని విధంగా కని విని ఎరుగు రీతిలో స్వాగతం పలకడానికి ఎంప్లాయీస్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారికి పట్ల చూస్తున్నారంటే దాన్ని ఆలోచించుకోవాలా. ముఖ్యంగా పరిపాలన మీద అస్తవ్యస్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు, అస్తవ్యస్తంగా ఉన్నది. ఆ అస్తవ్యస్తమైన పరిపాలన గాడిలో పెట్టాలంటే వీళ్ళకి అందరూ పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేయాలా. ఏదైనా కానీ ఈ రోజు 11 సీట్లు పరిమితమైన బ్రహ్మనాయుడు గారు, వాళ్ళ పాత్ర వాళ్ళ ప్రజల్లో ఏముంది, వాళ్ళకి ప్రతిపక్ష పాత్ర లేకపోయినప్పటికీ అసెంబ్లీలో ఖచ్చితంగా ప్రజలు వారికి ఇచ్చినటువంటి అవకాశాన్ని కనీసం వాళ్ళు తప్పకుండా ఈ 11 మంది కూడా హాజరవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు. ఎందుకంటే హాజరవ్వాలి, ప్రభుత్వం చెప్పిన దానికి సమాధానం చెప్పాలి. ఇంకా హాజరవ్వకపోతే ప్రజలు ఇంకా పూర్తి విశ్వాసాన్ని కోల్పోతారు కదా. వాళ్ళు ఎందుకు ప్రజలకు దూరం అయ్యారనేది చెప్పాలి. ప్రజలకు ఎందుకంటే ఇంతమంది గెలిచినా నిలబడ్డారనేది ఆలోచన వాళ్ళకి కలగాలి. అది రాలేదు అనుకోండి, అది పార్టీ అనేది వైసీపీకి ఫ్యూచర్ లో కష్టం అవుతుంది. ఏదైనా కానీ ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించి, పవన్ కళ్యాణ్ గారు ఇందాక రెడ్డి గారు చెప్పినట్టు ఆయన కక్షపూరిత ధోరణులు ఆయన ఎప్పుడు ఉండవు. అదే కదా ఇచ్చింది, కక్షపూరితంగా వ్యవహరించడానికి కాదు, ఈ విజయం ఒక బాధ్యతతో కూడినటువంటి విజయం ఇదని. డెఫినెట్ గా ఆయన చేస్తాడు, ఆయన డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎవరిలాగా ఆవేశపడు, ఆయన ఆలోచన, ఇప్పుడు చూస్తే పరిణితి, ఈ దశాబ్దం పైన ఎన్ని దెబ్బలు పడ్డాడు, ఈ రోజున ప్రజలు ఎందుకు స్వీకరించారు, ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అని నేషనల్ మీడియాతో పాటు స్టేట్ మీడియా మొత్తం ఎందుకు ఈ విధంగా పొలిటికల్ స్టార్ నేషనల్ లెవెల్లో, నాట్ ఓన్లీ బ్రహ్మనాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణనే కాదు, ఆయన జాతీయ స్థాయిలో ఢిల్లీలో ఈ రోజు బీజేపీ ఎన్డీఏ కూటమి వచ్చింది అంటే, మోదీ గారు ప్రధానమంత్రి అయ్యారంటే దాంట్లో ఈయన తీసుకున్న కూటమిని కలపటం, బీజేపీ టీడీపీ జనసేన కలపటం వల్ల ఈ రోజు సెంట్రల్ లో అధికారంలో ఉంది కాబట్టి ఏ పనులు రాష్ట్రానికి కావాలో ఇంతవరకు గత ప్రభుత్వంలో చేయలేని పనులన్నీ అది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు కలిసి మోదీ గారి ద్వారా తీసుకొస్తే రాష్ట్రానికి మంచి జరుగుద్ది. ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం బాధ్యతలు తీసుకుంటున్న చంద్రబాబు నాయుడు గారికి, అదే విధంగా మంత్రులు అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 26 మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన అందరికీ, దీనికి అధిరథ మహారథులు ఎంతో మంది వచ్చారు. అన్ని చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. రజనీకాంత్ గారు, చిరంజీవి గారు,
ఏమండి రజనీకాంత్ గారు కూడా వచ్చారు కదా. వచ్చారండి. రజనీకాంత్ గారు వచ్చినా ఇక్కడ చూడాలి సార్. మాజీ ఉపరాష్ట్రపతి దేశానికి వెంకయ్య నాయుడు వచ్చాడు. తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు వచ్చారు. గడ్కరీ, తర్వాత అమిత్ షా గారు వచ్చారు. తర్వాత నడ్డా గారు వచ్చారు. ప్రముఖులు మీరు అన్నట్టు అమితాబ్ బచ్చన్ అందరూ కూడా ఇది వచ్చారంటే మిగతా రాష్ట్రాలు, తమిళనాడుకి సంబంధించి కావచ్చు, మిగతా కేంద్ర మంత్రులు వచ్చారు. హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ గారు వచ్చారు. ఇటువంటి వ్యక్తులంతా కూడా రాష్ట్రాల మధ్య ఏదైనా కానీ పరిపాలన ఇచ్చినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళకి విషయం చెప్పాలి, మంచి పరిపాలన అందిస్తే